అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత ఇలాంటి మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హీరోయిన్ యాక్టింగ్ ఎలా? హీరోయిన్ మనకు తెలిసిన కేజీఎఫ్ మూవీలో చేసింది, చాలా ఫేమస్ అయింది. సో హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంది, నానికి తగ్గట్టు ఉంది, ఇద్దరు బ్యాలెన్స్ చేశారు. యా ఆఫ్ కోర్స్ చాలా బాగా సెట్ అయింది. అసలు నాని అసలు ఇన్ని రోజులు డైరెక్టర్స్ ఎవరు బయటకు తీయలేదు నాని యాంగిల్ ని. సో పర్ఫెక్ట్ డైరెక్టర్ బయటకు తీశారు. ఆ యాంగిల్ గానీ, ద వే ఆఫ్ రొమాన్స్, ఆ మూవీలో వైలెన్స్ అన్ని చాలా బాగా సెట్ అయింది. హీరోయిన్ సాంగ్స్ ఎలా సాంగ్స్ చాలా రేర్ ఉన్నాయి, కానీ ఉన్న సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, నీట్ గా ఉన్నాయి, వినేటట్టు ఉన్నాయి, చాలా బాగున్నాయి. యా కంప్లీట్ డిఫరెంట్ జోనర్. ద కాంటాక్ట్ లెన్స్ కానీ, హెయిర్ స్టైల్ కానీ మరీ హైప్ ఇవ్వకుండా 30 years అంటే న్యాచురల్ గా 30 years లాగానే చూపించడం కానీ. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే చూడగలుగుతారు. 18+ అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చూడగలుగుతారు. హీరోయిన్ తన లవ్ ఎక్స్ప్రెషన్ చేయడానికి చేసిన ప్రయత్నాలు ఎలా అనిపించాయి? ఇట్స్ ఆల్ గుడ్, న్యాచురల్, అది ఇంకా అన్ని మూవీస్ లో ఉండేటిదే. సో ఇది మరీ అంత రొమాంటిక్ కాకుండా ఇన్వెస్టిగేషన్ కాబట్టి సో రెండు బ్యాలెన్స్ చేశాడు. సారీ చాలా బాగుంది. అంటే కకృతి పడద్దు అని. అవునవును, కకృతి పడద్దు. సో టైం వచ్చినప్పుడు అఫ్ కోర్స్ టైం వచ్చింది, ఈవెన్ నాని టైం కూడా వచ్చింది. కకృతి అంటే నేను ఒకటే చెప్తాను, మనకు ప్రతిదానికి టైం వస్తుంది. లిటరల్లీ లైఫ్ లో అయినా, కెరీర్ లో అయినా కకృతి పడద్దు, ప్రతిదానికి కకృతి పడద్దు, అదైతే చెప్పగలుగుతాం. నాకు ఇదే నచ్చింది, హిట్ 3 నచ్చింది. బికాజ్ ఇది నాని యాంగిల్ డిఫరెంట్ ఉంది, సో డిఫరెంట్ వైబ్స్ వచ్చినాయి అంతే. మాస్ పరంగా అయితే ఓకే, సూపర్, వేరే లెవెల్ ఉంది. మాస్ పరంగా అయితే పిచ్చి పడేది లేదు, అట్లా అనమాట. భయపడిపోయినా నేను లోపల, అసలు మైండ్ బ్లోయింగ్, మెంటల్ దిగింది నాకైతే లోపల. అందుకు బయటకు వచ్చాను, మొత్తం నరుకుడే వేసుడే ఉంది. బుల్లెట్లు కత్తులు వేసుడే. ఇంకా కాటరమ్మ లేదు, కొత్త పేరు పెట్టుకుందాం. ఏంటంటే ఇంకా కొత్త పేరు పెట్టుకుందాం మనం. కకృతి పడద్దు అని అన్నారు కదా, అది అలా ఏమన్నా చెప్పదలుచుకున్నారా? కకృతి పడద్దని చెప్తాను. చూసి కకృతి పడద్దు, పైరసీ చూడొద్దండి అబ్బా మీరు. ఎందుకంటే సినిమా ఎంతో మంది టెక్నీషియన్లు, ఎంతో మంది కళాకారులు, జూనియర్ ఆర్టిస్టులు, ప్రొడక్షన్ ఇవన్నీ కష్టపడితే సినిమా బయటకు వచ్చింది. ఆయన ప్రైవసీ పెట్టి దాంట్లో పెట్టేసి ఓటీటీలో పెట్టి వదలొద్దండి దయచేసి. కంపల్సరీ థియేటర్కి వచ్చి చూడండి. టికెట్ రేట్స్ కూడా తగ్గుతాయి కొన్ని రోజులు, ఒక 1 week 2 weeks వెళ్ళిన తర్వాత కంపల్సరీ థియేటర్కి అయితే చూడండి. మధ్యతరగతి కుటుంబం ఎవరైతే ఉంటారో పైరసీ చూడండి. రేటింగ్ లో 10కి 8.5 నా వరకు అయితే. ఎందుకంటే సినిమా ప్రేక్షకులు కాబట్టి మిగతా వాళ్ళు చెప్తారు, మాకైతే తెలియదు. హీరోయిన్ గురించి ఏం చెప్పాల్సి? హీరోయిన్ చాలా బాధపడ్డాం భయ్యా. హీరోయిన్ కిస్ ఒకటే ఉంది, అందుకు ఫీల్ అయ్యా. అసలు మైండ్ నాకు పని చేయట్లేదు, రిలాక్స్ అవుతాను. కకృతి పడద్దనే ఒకటే ఇచ్చింది కిస్, అదే నా బాధ. ఇంకోటి చూద్దాం అంటే రావట్లేదు అంటారు శివాజీ గారు. అట్లుంది మరి, చాలా హట్ అయ్యారు అయితే. చాలా బాధపడతారు. ఏం చెప్తారు మరి డైరెక్టర్ కి? ఓకే, నెక్స్ట్ హిట్ 4 వచ్చింది మా కార్తీక్. కకృతి పడితేనే చూసేది. 18 అంటే అమ్మ నరుకుడు పెట్టిండ్రు, 2 లిప్ కి సినిమా కూడా ఏదో పెట్టింటే నాలంటారు కొద్దిగా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి హ్యాపీ ఫీల్. వైట్ సూట్ లో చూడడం ఎలా అనిపించింది? వైట్ కాస్త మళ్ళీ రెడ్ అయిపోయింది. అదే బాధ. మొత్తం అంతా నరుకుడే వేసుడు ఉంది, మొత్తం బుల్లెట్లు పట్ట వేసి పడింది, గాల్లో వేసి పడింది. ఇట్లా మొత్తం మామూలు లేదు. హిట్, మంచి హిట్ అయిన సినిమా. ఎవరైతే సినిమాలో లేడీతో కూడా ఫైట్ చేశారు, శ్రీనిధి చేసిందయ్యా స్వామి ఫైట్. 2 ఫైట్లు చేస్తుంది అనమాట. మొత్తం గాల్లో వేసుడే ఉంది, పైకి ఇంతగానో ఫైట్ చేస్తా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్యూట్ గా అనిపిస్తుంది, కానీ ఫైట్లు అయితే చేసింది సూపర్. ఫైనల్ గా రివ్యూ చేసే వాళ్ళకి ఏం చెప్పాల్సి? ఎవరికి? మనకా? పబ్లిక్ అయితే సినిమా బాగుంది కాబట్టి నెగిటివ్ టాక్ అయితే తీసుకొని రాద్దండి దయచేసి. ఫ్యామిలీ ఆడియన్స్ కి కొద్దిగా నచ్చబోయిండొచ్చు, ఎందుకంటే వైలెన్స్ అది ఉంది కాబట్టి. మన జనరేషన్ లో ఎవరైతే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ చూడండి. రివ్యూ చెప్పేటోళ్ళు నెగిటివ్ అయితే తీసుకురావద్దని కోరుకుంటా ఉన్నాను. చాలా బాగున్నాయి. నానిక ఘోరంగా సెట్ అయినాయి, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 3 బాగున్నాయి. ఇదైతే ఇంకా చంపేసింది మొత్తం సినిమా. హిట్ 3, హిట్ 4 అయితే అసలు ఘోరంగా ఎక్స్పెక్ట్ చేయరు. అసలు కిందికి తీస్తావారా? ఫ్యామిలీతో చూడొచ్చు. హీరో సూపర్. అసలు క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు. అసలు క్లైమాక్స్ అప్పుడు అందరు ఇట్లా నోరు వెళ్ళబెట్టి కూర్చోకి కూర్చొని చూసిన ఇట్లా. బీజం అయితే అబ్బా గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. నానికైతే చచ్చిపోయినా నేనైతే. ఇంకా
ఫ్యాన్ అయిపోయి తెచ్చిపోయినా ఇందులో ఇంకా ఘోరంగా ఫ్యాన్ అయిపోయినా ఆయనకి ఈ సినిమా చూసి ఇంకా 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 లెవెల్ అయిపోయినా. ఇంకొకటి మేడం, ఇప్పుడు ఇంతకుముందు నేచురల్ స్టార్ అంటే నేచురల్ స్టార్ ఇప్పుడు వైల్డ్ ఫైర్ అన్నా కూడా ఉండదు ఇంకా అంత డబ్బులు. నెక్స్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ ఏమో ఇంతకుముందు సినిమా చూసి నాని చూసి వచ్చేది, ఇప్పుడు ఈ సినిమా చూస్తే కూడా మస్తు అట్లా ఏమనుకోరు, మస్తు చూస్తారు, ఇష్టంగా చూస్తారు. ప్యారడైజ్ కదా, దాంతో కూడా ఏమైనా ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అవుతారేమో. అట్లేం కాదు నాన్నకి ఎప్పుడు ఫ్యాన్స్ ఉంటారు 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 అంతే. అన్ని ఆల్మోస్ట్ అన్ని ఇష్టం ఆయన అంటే. ఇదైతే ఇంకా ఘోరం అసలు చెప్పేసిండు బ్రో. అందరిని అయితే క్లైమాక్స్ లో ఉంటాయి కదా ఫైట్స్, కొందరిని ఇట్లా నరికి వాడేస్తారు. రేటింగ్ 100 అవుట్ అన్లిమిటెడ్ ఇన్ఫినిట్ వచ్చేస్తా. మీ గురించి హైదరాబాద్ లో చాలా తిరుగుతున్నా నేను, కానీ మీ వరకు నేను చేరలేకపోతున్నా. ఒక హిందువుడు మొన్న టెర్రర్ అటాక్ అయింది, నువ్వు హిందువుడా అని చంపుతున్నారు. ఇదే మనం లేజీగా తీసుకుంటే AK-47 తీసుకొచ్చి మనం మందిరాల్లో కూడా చంపుతారు హిందువుడి. సార్ ఈ స్టోరీ మీది, ఇదే మీకు అంకితం. మీ గురించి నేను వెయిట్ చేస్తున్నా, మీ గురించి ప్రతీక్ష కూడా చేస్తా సార్. ఇంకా చెప్పుకోవాలి అంటే చూడండి, ఇక్కడ జూమ్ చేయండి. నాని గారు నా హీరో అని రాసుకుని పెట్టుకున్నా. ఓకే సార్, మనం హిందువులు బొట్టు పెట్టుకుంటాం, బొట్టు పెట్టుకొని వైన్స్లో బార్లో తాగుతూనే ఉన్నాం, కానీ ఆ బొట్టుకి భగవంతుడికి ఏం అర్థం ఉంది? బొట్టు పెట్టుకొని వైన్స్లో బార్లో తాగుతున్నాం, బొట్టుకి భగవంతుడికి అర్థం ఉందా? భగవంతుడు మనకి ఇంత డబ్బు ధనము బంగారం ఇచ్చాడు, ఆ బంగారం ఉంగరాన్ని వెంకటేశ్వర స్వామి ఉంగరం చేసుకొని మటను చికెను బార్లోన వైన్స్లోన తింటున్నాం. ఇది నేను కల్లారా చూసా. ఎవడైతే బంగారం ఉంగరం వెంకటేశ్వరుడు చేసుకుని అతనికి నేను చెప్పా, సార్ ఇది కరెక్ట్ కాదన్న. అతను బంగారం ఉంగరాన్ని వెంకటేశ్వర తీసి చేతులు కడుక్కొని నమస్కరించి పాకెట్ వేసుకున్నాడు. సార్ నాని గారు మీతో కలవాలి. సూపర్ రాక్షసుడు నాని అసలు ఇక ఫ్యూచర్ లో అంటే ఇంకోటి ఏదో ది ప్యారడైజ్ అని చెప్పేసి దాంట్లో ఏకంగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ, ప్యారడైజ్ ఏం పెడతారు, మటన్ బిర్యానీ చికెన్ పెడతారు, కానీ అది వస్తే మాత్రం ఖచ్చితంగా మా మనుషుల బిర్యానీ అంటే హ్యూమన్ బిర్యానీ పెట్టబోతున్నాడు అని అర్థమవుతుంది. శైలేష్ కొలని కాదు సైకో అబ్బో ఈ డైరెక్టర్ బాబు ఇంత దారుణంగా ఉంటాడు అనుకోలేదు. నాని మాత్రం మన పక్కింటోడు కాదు, ఎదురింటోడు కాదు, మన మామ కాదు, మన బావ కాదు, కన్న పడితే ఒక్కొక్కడికి చుచ్చు పడుతుంది. ఆ టైంలో చూపించారు. అరుసుడికి మాత్రం వణుకుతున్నారు అనమాట. అసలు హీరోయిన్ వణుకుతుందా, పక్కన పోలీసు వణుకుతున్నారు అర్థం కాదు. అంత బాగా అనిపిస్తుంది. బీజం అయితే కిరాకుంది, పాటలు సిచ్యువేషన్ సాంగ్స్ కాబట్టి అప్పుడు చూసినప్పుడు అయితే చాలా బాగా అనిపించేస్తుంది. నానినే నాకు తెలిసి ఇక ఒకవేళ ఇటువంటి నరరూప రాక్షస రూపంలో చూడబోతే ఒకవేళ ప్యారడైజ్ లో చూస్తాం కావచ్చు. అంతకు మించి అయితే ఇప్పటివరకు అయితే చూడలేదు. ఎప్పుడు దసరా నుంచి అయితే మనోడు టోటల్ గా మారిపోయాడు. సినిమాలో ఒక డైలాగ్ కూడా పెట్టాడు, ఇప్పటివరకు ప్రజలు నన్ను చూసి మోసపోయారని చెప్పి. నిజంగా నాని మనల్ని మోసం చేశాడు, నరరూప రాక్షసుడు అనమాట. నేచురల్ సార్ కానే కాదు, శ్రీనిధి ఉన్న సేపు అయినా కానీ మాకు పోలీస్ పాత్ర ఇచ్చారు. అలాగే చిన్న రొమాన్స్ ఉంటుంది, లైట్ లిప్స్ ఉంటాయి, కానీ సూపర్ ఉంటుంది. ఫ్యామిలీ తోటి చూడాలి అంటే నేనైతే చూడొద్దని చెప్తా. అంత వైలెన్స్ ఉన్నది. విత్ చిల్డ్రన్స్ తోటి అయితే అసలు రాదు. ఒకవేళ ఫ్యామిలీ చూడాలనుకుంటే భార్య భర్త చూడండి, తర్వాత చూడండి, పిల్లలతో మాత్రం అవద్దు. 18+ చూడాలి ఖచ్చితంగా. అంత దారుణంగా అనిపించేస్తాయి మనకి. అసలు చూస్తుంటే కొన్ని ట్రైలర్లు చూసాం, కొన్ని సన్నివేశాలు చూస్తున్నట్టు వెనక తలకాయ పలికినట్టు చూపిస్తారు కదా. లోపల చూస్తుంటే స్క్రీన్ మీద చూస్తుంటే మాత్రం అసలు వణుకు పుట్టేస్తారు అనమాట. కళ్ళు మూసుకుంటాం కొన్ని సందర్భాల్లో. ఓన్లీ నాని 1 man ఆర్మీ. అలాగే పార్ట్ 2 హీరో ఎంట్రీ కూడా ఉంటుంది, గిర్రాగా అనిపించేది. పార్ట్ 4 హీరో కూడా చూపించారు. ఇక అరవం హీరో ఎంట్రీ అవుతాడు. నాకు తెలిసి ఆయన ఇంతకుముందు చేసిన వైలెన్స్ ఏదో ఈ సినిమాలో చూపించబోతున్నాడు. శైలేష్ కొలను ఇక అసలు తగ్గడు ఏ మాత్రము. అలాగే పార్ట్ 1 హీరో ఇలా కనపడితే బాగుండేదని చాలా మంది అడిగారు. సో విశ్వక్సేన్ కనపడలేదు, చిన్న బాధాకరమే. ఎందుకంటే పార్ట్ 2 హీరో కనపడడం వల్ల హ్యాపీగా ఎంజాయ్ చేశారు కదా. పార్ట్ 1 కనపడితే బాగుంది అనుకున్నారు. సినిమా మాత్రం ఖచ్చితంగా నాని ఫ్యూచర్ లో చూస్తామో చూడడం వల్ల క్రైమ్ పెరుగుతా ఉంది, ఎలా మర్డర్ చేయాలో తెలుసుకుంటా ఉన్నారు. ఇలాంటి సినిమాలు అవసరమా అని అంటా ఉన్నారు, ఏం చెప్పాల్సుకున్నారు? అవసరమా అంటే అటువంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి ఇటువంటి హీరోలు కావాలి, ఇటువంటి సినిమా సన్నివేశాలు చూపించాలి. ఎందుకంటే అట్లా నరరూప రాక్షసులాగా మారే కొంతమంది విలన్స్, క్రైమ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు భయం పుట్టాలని చూడొచ్చు. అంటే మరి పోలీస్ పాత్రలు ఉంటాయి, మంచి మంచి కలెక్టర్ పాత్రలు ఉంటాయి, అవి చూసి నేర్చుకోవట్లేరు, మరి అవి చూసుకుని నేర్చుకోవచ్చు కదా. సో అలా ఏమనుకోకండి, సినిమా చూస్తారు, అప్పటి వరకు ఎంజాయ్ చేస్తారు, బయటకు వెళ్ళిపోతారు. కానీ సినిమాను చూసే మారుతున్నారు. ప్రతి ఒక్క పాత్ర మారాలి. పోలీసులు చేసినప్పుడు మారాలి, పోలీస్ అవ్వాలి, ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. సైనికుడు పాత్ర వచ్చినప్పుడు సైనికుడు లాగా మారిపోయి సైనిక దేశ సేవలో నిమగ్నం అయిపోవాలి. అంటే రౌడీ విలన్ కనపడితేనే దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని రౌడీ విలన్ గా మారుతారా? ఇది తప్పండి. కొంతమంది మారుతుండొచ్చు. అలాగే ఎంతో మంది సైనికులుగా దేశ సేవ చేస్తున్నారు. అటువంటి పాత్రలు వచ్చినప్పుడు దాన్ని ఇన్స్పిరేషన్
సీరియస్ గా తీసుకుంటూ ఇది తప్పండి, సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలి, అప్పటి వరకు సినిమా చూసి వెళ్ళిపోవాలి. ఇటువంటి సినిమాలు వచ్చినప్పుడు మనం ఒక మెసేజ్ ఇవ్వాలి. సినిమా చూసి విలన్ గా మారుతున్నాడు, క్రైమ్ కు ఆకర్షణ అవుతున్నాడు అనుకునే వాళ్ళు కూడా చెప్తున్నా, క్రైమ్ చేసే తీవ్రవాదులకు, ఆతంకవాదులకు దారుణాలు అంటే వాడు ఏ రూపంలో ఉండొచ్చు. క్రైమ్ చేసేవాడు ఒక్కడే దొంగ, రౌడీ, పోలీసు, ఆతంకవాది తీవ్ర కాదు. లాయర్లు ఉంటారు, క్రిమినల్స్ ఉంటారు, డాక్టర్లు ఉంటారు. వాడు చేసేది కూడా క్రైమే కదా. గవర్నమెంట్ పరంగా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు పాటించడం కూడా కిడ్నీలు తీసేసి కిడ్నీ ఖరాబ్ అయిందని చెప్పేసి మత్తు మందులు ఇచ్చేసి కిడ్నీలు కోసేసి ఇలా రకరకాల క్రైమ్ ఉంటుంది, అన్ని రకాల క్రైమ్ ఉంటాయి. సో అటువంటి వాళ్ళని కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, వాళ్ళు భయపడాలని చెప్పి చూపించడం కూడా సూపర్ ఉంటుంది. ఫైనల్ గా సైకో నా పట్ల అంటే ఇప్పుడున్న ప్రస్తుతం సమాజం ఉన్న సైకో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది? ఖచ్చితంగా భయపడతారు. సైకో నాకులకి ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా భయపడతారు. డిపార్ట్మెంట్ కూడా భయపడే కొన్ని సన్నివేశాలు కనపడతాయి అనమాట. అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంత సైకోలు ఉంటారా అనిపించేది. సో అటువంటి విధంగా పోలీసులు కనుక మారితే సైకో పనులు చేసే వాళ్ళు ఖచ్చితంగా వణుకు పుడుతుంది, ఉచ్చ పోసుకుంటారు ఖచ్చితంగా.